నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలా అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఇక సైన్మా లాంచింగ్ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక చూసిర్రా మంచి వార్తనే. ఇక ఈయన ఎప్పటికేళ్ళో ఈయన సైన్మాలలో ఎంట్రీ చూద్దామని మస్తు మంది అభిమానులు ఎదురు చూస్తున్నారంట. గట్లనే బాలకృష్ణ వారసుడు లెక్క ఈ ఎండితెర మీద మోక్షజ్ఞాని అభిమానులందరూ చూసుకుందాం అనుకుంటున్నారంట. ఇప్పుడు ఏటకేలకు ఈ కోరిక అనేది ఇన్నాళ్లకు నెరవేరింది కనుక బాలయ్య గిట్లా షాన్నాళ్ళుగా కొడుకుని హీరో లెక్క పరిచయం చేద్దామని మస్తుగా ఎదురు చూసిండంట. కాకపోతే సరైన కథ దర్శకుడును చేతిలో పెడదామని భావించి ఎంత సమయం తీసుకున్నాడంట. ఇప్పుడు ఫైనల్గా హనుమాన్ దర్శకత్వం చేసిన మన ప్రశాంత్ వర్మ తోని ఒక మంచి సైన్మా ఖరారైనట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక చూసిరా మంచిగా పెద్ద స్కెచ్ చేసిండు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సూపర్ హీరో కథని ఎంచుకొని ఇక ఈయనని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక ఇది ఇట్లుంటే ఈ సైన్మా లాంచ్ కార్యక్రమానికి ఇక ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసిర్రంట. ఇక గది ఎప్పుడంటే సెప్టెంబర్ 6 తారీఖున అంటే వినాయక చవితి రోజు ఒక్కరోజు ముందుగల ఇక ఈ లాంచింగ్ కార్యక్రమం ఉండబోతున్నదంట. ఇంకా మొత్తానికి అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉన్నది. మళ్ళా ఈ లాంచీ కార్యక్రమం గిట్లా మస్తుగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్లు అయితే వినబడుతున్నాయి. అది ఒకటే కాదు, ఇప్పుడు ఈయన ఎంట్రీ కోసం అని చాలా మంది ఎదురు చూడడంతో ఇక నందమూరి ఫ్యాన్సే కాకుండా నందమూరి కుటుంబంలోకి వెళ్ళి ఎవరెవరు హాజరవుతారా ఈ కార్యక్రమానికి అని ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంట. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 6 తారీఖుననే ఇక లాంచింగ్ కార్యక్రమాలనే ఇక సైన్మా కథ ఏంది అనే స్పష్టత గిట్లా తెలిసిపోతుందంట. మళ్ళీ ఇప్పటికే ఈ సైన్మా నిర్మాత లెక్క మన నందమూరి వారసురాలు తేజస్వి వివరించబోతున్నదని టాక్లు అయితే నడుస్తున్నాయి. సుశిరాయిగా కొడుకు కోసము తండ్రి కూతుళ్ళు ఎంత కష్టపడుతున్నారో అర్థమైతేనే ఉన్నది. మళ్ళీ ఈ వార్త వెంటనే ఇక నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గిట్లా మస్తుగా హుషారుతోని ఈ వార్తని షేర్ చేస్తున్నారంట. అయితే ఇక ఈయన ఎంట్రీ అసలు ఆ సైన్మా ఏ విధంగా ఉండబోతున్నదని మస్తుగా అంచనాలతోని ఎదురు చూస్తున్నారంట. అయితే ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గిట్లా సినీ ఇండస్ట్రీలా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న కారణంగా ఇప్పుడు మోక్షజ్ఞ గిట్లా ఎంట్రీ ఇవ్వడంతో ఇదంతా యాదృచ్ఛికంగా అనిపించినా కానీ అభిమానులందరికీ చాలా వరకు సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఇక మీలా ఎంతమంది నందమూరి నటవారసుడు సైన్మా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టు. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.